హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. చలికాలంలో చాలా మంది రుచికరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా వేడివేడిగా స్వీట్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే చలికాలంలో కొన్ని ఆహార పదార్థాలు మనకి అంత మంచిది కాదు. కొన్ని ఆహార పదార్థాలు ప్రమాదకరంగా మారుతాయి. అటువంటి సమయంలో చలికాలంలో మనం ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఏ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రకమైన ఆహార పదార్థాలకు మనం దూరంగా ఉండాలి. చల్లటి ఆహారాలు. చలికాలంలో ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ముఖ్యంగా ఫ్రిడ్జ్ లో పెట్టిన చల్లనీరు అస్సలు తాగకూడదు. ఇవి మన శరీర ఉష్ణోగ్రతను మరింత తగ్గిస్తాయి, రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. అంతేకాకుండా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం వంటి సమస్యలను పెంచుతుంది. చల్లటి పదార్థాలు అధికంగా తీసుకోవడం ద్వారా మన శరీరం చల్లబడుతుంది. ఇది కీళ్ల నొప్పులకు మరియు ఇతర ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది, కండరాలను ప్రభావితాన్ని చేస్తుంది. డీప్ ఫ్రై ఆహారాలు. చలికాలంలో చాలా మంది వేడివేడిగా పకోడీలు, కచోరీ, సమోసా వంటి డీప్ ఫ్రై ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడతారు. వీటిని ఎక్కువగా తినడం ద్వారా జీర్ణ వ్యవస్థ పైన ఒత్తిడి పెరుగుతుంది, గ్యాస్, అసిడిటీ సమస్యలు ఏర్పడతాయి. ఆయిల్ ఫుడ్ లో అధిక మొత్తంలో ట్రాన్స్పోర్ట్ అధికంగా ఉంటుంది. ఇది గుండెకు హానిని కలిగిస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్ను పెంచుతుంది. కెఫిన్. చలికాలంలో వేడిగా ఉండేందుకు చాలా మంది కాఫీ, టీలను ఎక్కువగా తీసుకుంటారు. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఇది చర్మం పొడిబారడం, పెదవులు పగిలిపోవడం, జుట్టు రాలడం, చర్మ సమస్యలకు దారితీస్తుంది, అలసటకు పెరుగుతుంది. మరి ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి చలికాలంలో? పండ్లు, కూరగాయలు, విటమిన్లు, మినరల్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా చలికాలంలో మీకు శక్తి పెరుగుతుంది, ఇన్ఫెక్షన్ నుండి శరీరాన్ని రక్షిస్తుంది. ఉసిరి, క్యారెట్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా మన శరీరానికి శక్తిని అందించడమే కాకుండా చర్మానికి కూడా మంచిది. వ్యాయామం. చలికాలంలో శరీరాన్ని చురుగ్గా ఉంచుకునేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. ముఖ్య భాగంగా మార్నింగ్ చేయడానికి ఇష్టపడరు కాబట్టి దానివల్ల మీకు ఇబ్బంది వచ్చే సమస్యలుంటాయి. మానసిక పరిస్థితి కూడా అంతగా బాగుండదు. తర్వాత స్నానం చేయడం ద్వారా మీకు మానసిక పరిస్థితిని కూడా మెరుగుపడుతుంది. మరికొన్ని హెల్త్ టిప్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.